అంటే కళ్యాణ్ గారు చరిత్ర తిరగరాస్తున్నారు. కానీ కళ్యాణ్ గారిని కిందికి లాగాలని కొంతమంది చూస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అది జరిగే పని కాదు. కళ్యాణ్తో పెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే సర్వనాశనం అయిపోయారు. అది అయ్యే పని కాదు. వీళ్ళు కుతంత్రానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు ఉన్నారు కదా, కుతంత్రానికి అలవాటు పడ్డ రాజకీయ నాయకులు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో వెన్నుపోట్లు ఎక్కువ అని చెప్పేసి అనుకుంటుంటారు. అదే ధోరణి ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నారు. అది అయ్యే పని కాదు. కళ్యాణ్ బాబుతో పెట్టుకుంటే భూస్థాపితమే, ఏముండదు. సార్, మనం చూసుకున్నట్టయితే అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజలు సరిగ్గా చేయట్లేదు అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఆయన్ని ఎంత మంచి చేసినా వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి అరే, ఎవరు ట్రోల్ చేస్తారు? వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. లేకపోతే పవన్ కళ్యాణ్ అంటే పన్నోళ్ళు ఉంటారు కదా, అంటే మన ప్రభుత్వం రాకుండా చేశాడు, ఈ పవన్ అడ్డుగా నిలబడిపోయాడు తెలుగుదేశానికి అనే స్వార్థంతో చేయడం తప్ప పవన్ కళ్యాణ్ మంచిగా చేయకపోవడం ఏంటండి? ఆయన సంపాదించుకున్న ఆస్తులు 80% అందరికీ పనిచేశాడు. ఎవడా మాట అన్నా రాస్కెల్. నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ అలాంటి రాజకీయ నాయకుడు ఉన్నాడా? ఎక్కడన్నా ఉన్నాడా? మన దేశంలో, ఇండియాలో ఏ రాష్ట్రంలో చూపించండి. ప్రపంచంలోనే లేడు. సంపాదించిన దాంట్లో 80% దానం చేసినాడు. ఇది వాస్తవం. సార్, లోకేష్ పవన్ కళ్యాణ్ గారు ఇద్దట్లో చంద్రబాబు తర్వాత సీఎం అయ్యే క్వాలిటీస్ ఎవరికి ఎక్కువ? ఏమండి, పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయిపోవాలని లేదండి. అసలు ముందు విధ్వంసం అయిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న ఆలోచనతో ఉన్నాడు. ఏం సీఎం అండి? సీఎం గురించి చెప్తారు సీఎం 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 అని. పవర్ స్టార్, ఎంత పెద్ద పేరండి మహానుభావుడు. సీఎంఏ ఏం లేక ఇప్పుడు వాస్తవంగా సీఎంఏ కావాలనుకున్నాను అనుకో. ఇప్పుడు తెలంగాణ సీఎం ఉన్నాడు కదా, మొన్నక సీన్ వచ్చింది చూసారా? మంత్రులందరూ వరుసనే కూర్చుని ఉన్నారు ఒక ఛాంబర్లో. సీఎం గారేమో మన రేవంత్ రెడ్డి గారు ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఎవడి పనులు ఉన్నాడు కానీ కనీసం ప్రోటోకాల్ పాటించలేదు ఏ మంత్రి కూడా. అలాంటి సీఎం ఉంటే ఎందుకు, ఊడితే ఎందుకు? ప్రోటోకాల్ లేని సీఎం ఎందుకు, మంత్రి ఎందుకు? అలాగా ఇతను సీఎం అవ్వాలనే ఆలోచనే లేదండి. చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీ, ఆయన విజను ఉపయోగపడాలి రాష్ట్రానికి అని చెప్పి ఆయన పట్టుకుని తిరుగుతున్నాడు. కానీ ఈయన పదవి ఎందుకండి బాబు? పవన్ కళ్యాణ్ గారికి పదవి అవసరం లేదు. అంటే ఓవరాల్గా వన్ వర్డ్లో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు అంకుల్? మనుషుల్లో దేవుడు అండి ఆయన. ఇది ఒకటే, మనుషుల్లో దేవుడు. 80% ఎవడెత్తాడని తెలియక ప్రతి ఒక్కడు వాగుతుంటాడు పవన్ కళ్యాణ్ గురించి. నువ్వు సంపాదించిన దాంట్లో 80% ఇస్తావా? ఎవడన్నా 100 కోట్లు పనిచేశాడు అక్కడ. ఒక్క రాజకీయ నాయకుడు ₹1,00,000 ఇచ్చిన రాజకీయ నాయకుడిని చూపించండి ఇక్కడ. రోజా గారు కూడా విమర్శలు చేస్తున్నారు కళ్యాణ్ గారి మీద, దానికి ఏం చెప్తారు? అదంటే నికృష్ట వనిత అని కాదు, దానికి పేరు పెట్టారు రోజాకి, నికృష్ట వనిత. అలాంటి లేడీ ఏమంటారు, ఆడవాళ్ళలో అంత నీచురాలు లేదు. నిజంగా చెప్పాలంటే మానవత్వం ఉండదు, మంచితనం లేదు. ఏమన్నా పడితే ఎంత మాట పడితే అంత మాట మాట్లాడుతుంది. చిరంజీవి గారు లాంటి వాళ్ళ కుటుంబం ఎవరికి ఏం సాయం చేయలేదండి. కళ్ళు తెంగినాయి దానికి వాస్తవంగా. కాదు, పవన్ కళ్యాణ్ ఇక్కడ దానాలు చేసుకుంటూ పోతున్నాడు. రైతులు చనిపోతే ₹1,00,000 ఇచ్చుకుంటూ పోతున్నాడు. ఇవన్నీ ఏం లేదు. వెకిలి మాటలు, వెకిలి చేష్టలు చేసే పనికిమాలి రాజకీయ నాయకురాలు ఎవరన్నా ఉందంటే అది రోజా, అంతే.